దీనికి సంబంధించి మనకు తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక యుఎన్ కన్వెన్షన్ అగైన్స్ టార్చర్ భారతదేశం సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు. మన దగ్గర సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా కస్టోడియల్ టార్చర్ గురించి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997 కేసు అనమాట. దీనిలో అరెస్ట్, డిటెన్షన్ అండ్ ఇంట్రాగేషన్ సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎవరైతే పోలీసులు అరెస్ట్లో, ఇంట్రాగేషన్లో ఉన్నారో వాళ్ళ నేమ్ ట్యాగ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. అరెస్ట్ మెమో ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా అరెస్ట్ చేసిన వెంటనే ఫ్రెండ్కి, రిలేటివ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెడికల్ చెకప్, ఎవరైతే అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో ఉన్నారో ప్రతి 48 గంటలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించాలన్నమాట. దాంతోపాటు వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలన్నమాట, న్యాయ సలహా అనేది ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలన్నమాట. దాంతోపాటు నీలబతి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా, ఈ కేసు 1993 కేసు అనమాట. దీనిలో కస్టోడియల్ డెత్ కనుక జరిగితే ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఉంది కాబట్టి ఆ కస్టోడియల్ డెత్ కి స్టేట్ లైబుల్ అని చెప్పి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. తర్వాత జోగేందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కూడా ఆర్బిట్రరీ అరెస్ట్, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేసి వాళ్ళ మానవ హక్కులు ఉల్లంఘిస్తే ఆర్టికల్ 21 ప్రకారం అది విరుద్ధం అని కూడా చెప్పింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చెల్లా రామకృష్ణారెడ్డి కేసులో కూడా రైట్ టు లైఫ్ అనేది కస్టడీలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పి జడ్జ్మెంట్ వచ్చిందనమాట. ఇలా చాలా జడ్జ్మెంట్స్ చెప్తున్నాయి కస్టోడియల్ డెత్స్ కి వ్యతిరేకంగా. దీనికి సంబంధించి తమిళనాడులో తీవ్రమైన ఆందోళన జరుగుతుంది. ఈ కస్టోడియల్ డెత్ పైన సిబిఐ ఎంక్వైరీ కావాల్సి ఉంది.